మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 7702398227. Dr. Mohan Loya @gmail.com. నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. 1 మరియు 36వ వార్డు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా ఆయనను నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. భాస్కర్ థియేటర్ వద్ద కోలాహలంగా అభిమానులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. టిడ్కో కాలనీకి మాజీ దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని సూచిస్తూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపిన బీజేపీ నాయకులు. సీనియర్ టీడీపీ నాయకులు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు పినమనేని బాబ్జీ పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజేంద్ర నగర్ లోని ఆయన స్వగ్రామంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఎమ్మెల్యే రాము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాముతో కలిసి కేక్ కట్ చేసిన బాబ్జీ పార్టీ నేతలకు తినిపించారు. సోదర సమానుడైన బాబ్జీకు దేవుడు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని ఎమ్మెల్యే రాము అన్నారు. బాబ్జీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో నందివాడ టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, నందివాడ మండలం గుడివాడ పట్టణానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఫోటో తీసా అక్కడ వద్దాం అనుకున్నా ఈ లోపు ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్న సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. నేడు 1 మరియు 36 వార్డులకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము తొలుత పార్టీ నాయకులతో కలిసి నాగవారపాడు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో 2 వార్డుల ప్రజలు పాల్గొని వారి వారి సమస్యలను
అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే రాముకు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను ఆలకించి వారి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే రాము అనంతరం మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక గుడివాడ అంధకారంలో ఉందని, అటువంటి గుడివాడను అభివృద్ధిలో నడిపించేందుకు తాను సాయశక్తులా ప్రయత్నిస్తానని, దానికి ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే అటువంటి వారి వివరాలను సేకరించి సత్వరమే అటువంటి వ్యక్తులకు ప్రభుత్వ పథకాలను అందించేలాగా ఈ ప్రభుత్వ సంకల్పంతో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు మరియు 1-36 వార్డులకు చెందిన కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొనడం జరిగింది. దాని గురించి మాట్లాడాను. అప్పుడు మీరు ఉన్నారు కదా, వెళ్ళింది మీకు పంపించాలి. అప్పుడు వయసు ఎంత? మదర్ పేరు మీద ఒకట్లా, మీ పేరు మీద వస్తున్నారు. నీ పేరు మీద ఉందా? వీరమ్మ ఉంది అక్కడ. ఈయన్నే కొడుకు ఇస్తున్నారండి, ఈవిడ పేరు మీద కట్టారు. ఇది మార్చారు ఒకసారి. మీరు ఎప్పుడైతే ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టారో ఆ రోజు, అది ఏ రోజైతే గవర్నమెంట్ మనం ల్యాండ్ తీసుకుని ఇక్కడికి ఇస్తున్నాము అనేది ఒకసారి సప్లైచ్చుకొస్తే మీరెవరూ ఏం చేయవసరంలా. ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టిన ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మరీ స్థలం ఇస్తారనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి అధికారులే వచ్చి వాళ్ళ స్థలం పెడతారు. అది గ్యారంటీ నాది. మీకు అంటే గబుక్కుని ఎప్పుడో ఇచ్చేసారు, మాకు తెలియలేదు, అయిపోయింది అంటాను, కానీ సమస్య లేదు. మీరు ఇక్కడ పెడితే కనుక మీకు అందరికీ వస్తాయి. అలాగే వికలాంగులు, వితంతు పెన్షన్లు ఎడిషన్లో మనకి వృద్ధాప్య పెన్షన్లో ఇలాంటివి వస్తున్నాయి. ఆ వృద్ధాప్య పెన్షన్లు అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. ఎప్పుడైతే ఓపెన్ అవుద్దో మీరు కనుక ఇక్కడ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళే వచ్చి మీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఆ వృద్ధాప్య పెన్షన్ కావాల్సినవి కానీ మీ పెన్షన్ కావాల్సినవి చేసి వాళ్ళు మీకు పెన్షన్ ఇస్తారు. ఇది నిజంగా ప్రజల వద్ద పాలన. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికే వచ్చి వాళ్ళు చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ అప్లికేషన్ ఇవ్వటం. ఇక్కడ మిస్ అయితే మా ఆఫీసులో ఇవ్వండి, లేదు మీ సచివాలయంలో ఇవ్వండి, లేదు మున్సిపల్ ఆఫీసులో ఇవ్వండి, అవి కూడా వచ్చి చేస్తారని చెప్తున్నాం. అంతేకాకుండా ఇల్లు ఖాళీ స్థలాలు ఉంటే ఇల్లు కట్టించుకోవడానికి గవర్నమెంట్ మంచి స్కీమ్ ఒకటి పెట్టింది, మీకు అందరికీ తెలుసు, ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ 2,50,000 దాకా, 2,50,000 నుంచి 2,80,000 దాకా అందరికీ ఫ్రీగా మనీ ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి. దానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకుని సర్వే చేసుకుని ఇచ్చాం చాలా వరకు. ఇంకెవరన్నా మిగిలిన్నా కానీ వాళ్ళని కూడా యాడ్ చేసి మీకు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇప్పుడే శాంక్షన్స్ వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వెంటనే రేపు మార్చిలో ప్రతి ఒక్కరికి శాంక్షన్స్ వస్తాయి. మిగిలిన వాళ్ళకు కూడా అయ్యే జరుగుతుంది. సో ఇలా ఇవి 3 గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా. మీకు స్థలం కావాలంటే వాళ్ళే వచ్చేస్తారు. మీరు మీ పనులు ఇక్కడ పెడతామే. మీకు ఇల్లు కావాలంటే స్థలం ఉంది, ఇల్లు కావాలి అంటే ఇల్లు కూడా ఇక్కడ ఇస్తారనేది కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం ఉంది, టిడ్కో హౌసెస్. మీకు గతంలో ఏమైందో మీకు తెలుసు. బేసిక్గా 2014 నుంచి 19 దాకా టిడ్కో హౌసెస్ అనే చంద్రబాబు గారు కట్టించింది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన కట్టించిన ఇల్లు చక్కగా ఉంటే అవన్నీ ఆపేసి మీకు కొంతమంది అమ్మేసుకోవటం జరిగింది. ఓకే, ఎక్కువ మంది 25,000 కట్టిన వాళ్ళు, 50,000 మంది కట్టున్నారు. వాళ్ళందరికీ కట్టించుకుని కూడా ఆపేయడం జరిగింది. వాటిలో మిగిలినవన్నీ కూడా అందరినీ మొన్నే పిలిపించి, మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా అందరినీ పిలిపించి
కొన్ని రకాలుగా అంటే వృద్ధులు అయిపోయిన వాళ్ళకి లోన్లు దొరకనట్లకి, లోన్లు అప్రూవ్ అవనట్లకి, మళ్ళీ ఇంకా వేరే గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవ్వకపోతుంటే, ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఇవ్వకపోతుంటే వేరే ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళని కూడా పిలిపించి అందరికీ ట్రై చేసాం. ఇంకా అక్కడ కూడా అవన వాళ్ళకి మీరు ఎంత డబ్బులు కట్టున్నా కానీ అతి త్వరలోనే అవన్నీ కూడా రిటర్న్ చేయడానికి కూడా మీకు చేస్తున్నాం. అది రిటర్న్ చేయటమే కాకుండా 25,000 50,000 కట్టారు మీరు, ఆ డబ్బులు ఏమవుతాయని మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఆ డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇలా కట్టించుకున్న ప్రతి ఒక్కరికి స్థలం ఇస్తాం, ఇళ్ల స్థలం ఇస్తాం 2 సెంట్లు, అండ్ కట్టుకోవడానికి 2,50,000 కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు బాధపడాల్సిన పని లేదు. డబ్బులు వెనక్కి వస్తాయి, మీరు కట్టుకోవడానికి కూడా ఇది వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. సో మీరందరూ చూస్తే అసలు రోడ్లు నడవడానికి లేనంత చెత్త ఉండేది. ఇలాంటి మొత్తం మీద 94 ప్రదేశాలు ఉన్నాయి మనకి. ఆ మొత్తాన్ని క్లీన్ చేయించాం. మళ్ళీ చెత్త అనేది ఎక్కడ కనపడకుండా చేస్తున్నాం. ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తామనేది పెట్టినే, చెత్త పన్ను పెట్టినా కానీ ఎవరికి సాధ్యం కానిది ఈరోజు మన గుడివాడలో చెత్త అనేది ఎక్కడా లేకుండా చేయటం అనేది చాలా గొప్ప విషయం. బేసిక్ ఇంకా ఉంది, ఇంకా క్లీనప్ కావాలి. పూర్తిగా అయిపోయింది అంట్లా. మనకున్న 94 సైట్లలో ఒక్క సైట్ కూడా లేకుండా చేయటం అనేది నిజంగా గొప్ప విషయం. అది అధికారులు ఎంత దృష్టి పెట్టి ఎంత కష్టపడితే అయిందో కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళతోటి అందరికీ వాళ్ళని కూడా అభినందిద్దాం. అధికారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు, చాలా క్లియర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక రకమైన సమస్యలు మనం సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. అదే నిన్న మనం మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, అందరం కలిస్తేనే మనది సమాజం. ఓకే, గుడివాడ అంటే ఒక గడ్డ కాదు, ఒక మట్టి కాదు. గుడివాడ అంటే మనం అందరం కలిస్తే గుడివాడ, మనం అందరం కలిస్తే గుడివాడ. ఇది ఒక సమాజం. ఈ సమాజం మొత్తం మనం అందరం ఒకరికొకరు కష్టాల్లో పాల్పంచుకుంటూ, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థం చేసుకుంటూ అందరం కలిపి ముందుకు సాగితే మంచి సమాజం ఏర్పడుతుంది. దానికి చాలా దగ్గరలో ఉన్నాం. మొట్టమొదటిగా మనకి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనలో ఆలోచన అంటూ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కళ్ళలోనూ. మరి ఇది నాకేంటి అనే దాని గురించి అందరికీ ఉంటే నాకు ఉన్నట్టే అనేది ఒక విషయం, గొప్ప విషయం. అందరికీ ఉన్నది మనకే ఉంటుంది కదా, అందరూ ఉంటుంది కదా. నీట్నెస్ మొత్తం అంత ఉంటే మనం కూడా నీట్గా ఉన్నట్టే కదా. ఓకే, ఎంతసేపు నా ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకుంటా అనేది ఎప్పుడు రైట్ థింగ్ కాదు. మొత్తం అంతా ఉంటేనే మనకు ఆరోగ్యం పూర్తిగా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మీరు డ్రైనేజీలు చూసాం, అనేక రకాలుగా డ్రైనేజీలు అసలు ఏమి ఎప్పుడు తవ్వని కాలువలు కూడా పూర్తిగా చూసుకుంటాం. మనం అందరం గుడివాడలో మీరు వరదలు వచ్చినా వానలు వచ్చినా అంత కలిసి పనిచేసాము. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొన్న తుఫాన్లో మనకి ఇక్కడ ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ పోయి చెట్లు పడిపోయి నానా రకాల కష్టాల్లో ఉంటే 2-3 గంటల నుంచి 4-5 గంటల లోపు ప్రతి చోట పవర్ సప్లై అయింది. మొన్న వచ్చిన గాలులకి ఎంత దారుణమైన బీభత్సం జరిగినా కానీ దాన్ని వెంటనే రిస్టోర్ చేయగలిగాం. ఎందుకంటే మనందరం కలిపి కూర్చున్నాం కాబట్టి. ప్రతి ఒక్కరూ ప్రాబ్లంలు ఉంటే కూడా ఇంతకు ముందు మీలో ఎవరిలోనూ ఈ సమస్య ఎవరికైనా అసలు ముందుకు తీసుకెళ్దాం, ఒక సమస్య గురించి ఎవరికైనా చెబుదాం అనే ఆలోచన కూడా లేని పరిస్థితి నుంచి నా సమస్య సాల్వ్ కావాల్సిందే, ఈ సమస్య సాల్వ్ కావాల్సిందే అనే మీ ఆలోచన మీ దగ్గర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది ఏ సమస్య అయినా కానీ సాల్వ్ అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా అలాగే నడుచుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నాం. ఓకే, ప్రతి ఒక్కరిందో మాట్లాడటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు సమస్యకి ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే సొల్యూషన్ చెప్పే మేము ఇక్కడి నుంచి కదులుతాం. అయితే ప్రధానంగా ఇక్కడ నాకు వచ్చే అర్జీలు నేను ఎన్నో చోట్ల నుంచి చూస్తున్నాను కాబట్టి మూడు రకాల అర్జీలు ఎక్కువగా వస్తాయి. ఒకటి, స్థలం కావాలి అనేది. ఇళ్ల స్థలాలు అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ యాక్చువల్గా ఇంతకుముందు కూడా మనకి ఇంటింటికి సర్వే కూడా చేసి కావాల్సిన స్థలాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్థలాలని ఇవ్వడంలో కూడా ఒక ప్రత్యేకత చెప్తున్నాను మీకు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గుడివాడలోని టిట్కో నివాసాలకు మాజీ
దేశ ప్రధాని వాజ్పేయి పేరు పెట్టాలని, అలాగే ఆ ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వినతి పత్రం అందించిన అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వలపర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. నాడు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి చేసిన తొలి అడుగును గుర్తు చేసుకుంటూ ఆయనను కీర్తిస్తూ టిడ్కో నివాసాలకు వాజ్పేయి పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ పిల్లి మురళీకృష్ణ, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు పి వీరభద్రరావు, పట్నా అధ్యక్షులు కావేటి కనకదుర్గ ప్రసాద్, మాకాని జనార్దన్, పట్నా అధ్యక్షులు చందు ఆంజనేయులు, తమ్మిశెట్టి అంకమరాజు, పుట్టి వెంకటేశ్వరమ్మ, డొక్కు శివరామకృష్ణ, మంత్రాల శ్రీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 25 వరకు భారతరత్న మాజీ ప్రధాని డాక్టర్ వాజ్పేయి గారి శత జయంతి వేడుకలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా, భారతీయ జనతా పార్టీ గుడివాడ కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున మన గుడివాడ పట్టణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 12,000 ఇళ్ళు మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది, టిడ్కో ఇళ్ళు. ఆ టిడ్కో ఇళ్ళకి మాజీ ప్రధాని భారతరత్న డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలనీగా నామకరణం చేయాలని, అదేవిధంగా మరి అక్కడ విగ్రహం పెట్టుకోవటానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు అయిన గుడివాడ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారుకి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా 2016లో ఈ టిడ్కో ఇళ్ళు అనేది స్కీమ్ మనకు వచ్చింది. అప్పుడు మాజీ మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు మన గుడివాడ మీద ప్రేమతో మేము అడగంగానే ఆ రోజు స్వచ్ఛ భారత్ కింద గుడివాడ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వచ్ఛ భారత్ స్కీమ్లోనే మరి ఇక్కడ 12,000 ఇళ్ళు, మరి వాళ్ళ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ గుడివాడ అభివృద్ధి చెందుతుందంటే మరి స్వచ్ఛ భారత్ నిధులతోనే అవుతుందని చెప్పేసి గుడివాడ ప్రజలకు తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా మేము కోరేది ఆ టిడ్కో ఇళ్ళని వాజ్పేయి కాలనీగాను, మరి అట్లాగే అక్కడ స్టాచ్యూ పెట్టుకోవటానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ రిప్రజెంటేషన్ కూడా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి నా ధన్యవాదాలండి. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద మన టిడ్కో ఇళ్ళకి నామకరణం చేయవలసిందిగా ఆర్డీఓ గారిని మెమరాండం అందజేయడానికి వచ్చామండి. అయితే సుపరిపాలనకి మరో పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి ఆయన యొక్క పేరుని గుడివాడలో శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచే విధంగా ఈ యొక్క టిడ్కో ఇళ్ళకి పెట్టాలని చెప్పి మేము ఆశిస్తూ పార్టీ తరఫున సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి.
పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 7702398227. Dr. Mohan Loya @gmail.com. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పినమనేని బాబ్జీ పుట్టినరోజు వేడుకలు నేడు ఆయన కార్యాలయం వద్ద భాస్కర్ థియేటర్ సమీపం వద్ద నిర్వహించడం జరిగింది. తొలుత అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పినమనేని బాబ్జీ కట్ చేయగా అభిమానులు, పార్టీ నాయకులు, పట్టణపుర ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి ఒకవైపు మరోవైపు తనని నమ్ముకున్న వ్యక్తులను కాపాడుకుంటూ అహర్నిశలు శ్రమిస్తున్న పినమనేని బాబ్జీ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తూ తన పుట్టినరోజు సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సందర్భంగా పినమనేని బాబ్జీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రాజకీయ ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పినమనేని బాబ్జీ అభిమానులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాసన్నాడు పక్కిల్ అక్కడ మొన్న సార్ సార్ వస్తున్నాను సార్. శ్రీనివాస్ బండిలో పెడతాను సార్. సార్ చేయివా భయ్యా చేయి. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అందరికీ ఇష్టలు అయినటువంటి మా అన్నయ్య గారైనటువంటి శ్రీ పినమనేని బాబ్జీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజున
జనసేన పార్టీ తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఒక మంచి వ్యక్తి, అందరినీ స్నేహపూర్వకంగా అందరినీ కలుపుకొని అందరితో ముందుకెళ్లే వ్యక్తి, మంచి కుటుంబ నేపథ్యం. పిన్నమనేని కోటేశ్వరరావు గారి యొక్క వారసత్వంలో పిన్నమనేని బాబ్జీ గారు మరి ఎన్నో సేవలు చేశారు. వారన్నిటికీ కూడా గుర్తింపుగా రాబో రోజుల్లో మంచి ఉన్నతమైన పదవి రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ముందుకెళ్ళటానికి ఆయన యొక్క ఆశీస్సులు మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండి మా అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబ్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, రాజకీయంలో ఎప్పుడు కూడా పిన్నమనేని అంటే ఒక బ్రాండు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ అంటే గుర్తుకొచ్చేది పిన్నమనేని కుటుంబం. అట్లాగే ఎంతోమందికి గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధ్యాయ పోస్టులు కానీ అనేక పోస్టులు వేసి చాలా అందరూ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన కుటుంబం అంటే బాబ్జీ గారు. అట్లాగే మేము ఎక్కడున్నా కానీ ఏ ఫంక్షన్లో కనపడి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి బాబ్జీ గారు. అట్లాగే నందివాడ మండలంలో చూస్తే అందరూ కూడా ఆయన కుటుంబం అంటే కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు. అట్లాగే బాబ్జీ గారు నుండు నూరేళ్ళు వర్ధిల్లాలని, తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు ఇంకా రావాలని, ఆయన సేవలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలని తెలియపరుచుకుంటూ, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని తెలియపరుచుకుంటూ మరొకసారి బాబ్జీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అభిమాన నాయకుడు నా ఆరాధ్య దైవం అనేటువంటి పిన్నమనేని బాబ్జీ గారి జన్మదినం వేడుకలు రాత్రి 12 కాడి నుంచి అర్ధరాత్రి 3 వరకు జరిగినాయి. ఉదయం 7 కాడి నుంచి ఇంకా జనసంద్రంతో భాస్కర్ థియేటర్ నిండిపోయింది. ఎందుకు ఇలా జరుగుద్దనంటే బాబ్జీ గారికి మంచితనం, యూత్ ఐకాన్. ఎంతోమంది ఇవాళ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ నాయకుడికి లేనటువంటి ఇంత యూత్ ఫాలోయింగ్. ముస్లిమ్స్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ యువతంతా ఈరోజు బాబ్జీ వెనకమాల ఉన్నారు. బాబ్జీ గారి వెనకమాలే నడుస్తున్నాం. ఏ రోజైనా సరే ఆయన చెప్పిన మాటకి తూచా తప్పకుండా నడుచుకునేటువంటి యూత్ ఉన్నారు బాబ్జీ గారికి. బాబ్జీ గారి వాళ్ళ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, అయినా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన చేసేటువంటి మంచి పనులు. ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించి, ఒకసారి ఒక సమస్య మీద ఒక మనిషి వస్తే ఆయన చేసే విధానం ఎవరికి చెప్పరు. ఆయన సాయం చేస్తే ఎవరికి తెలియకుండా చేస్తారు. అలాంటి మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా బాబ్జీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకునేది మంచితనం, ఎలా ఉండాలి, ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది నేను నేర్చుకున్నా. ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా మంచిగా నడుచుకుంటానని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఈ పుట్టినరోజు వేడుక ఇక్కడ నా చేతుల మీద జరపడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు మాకెంతో ఆప్తులు, పేద ప్రజల యొక్క ఆశయ జ్యోతి, ఈరోజు పిన్నమనేని బాబ్జీ గారి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్క పేద హృదయానికి పుట్టినరోజుగా భావించే మేమంతా కూడా ఈ రోజున వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి విచ్చేసాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని, మంచి పదవులు పొందితే చాలామందికి పేద ప్రజలకి ఆయన బాసటగా నిలుస్తారని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఆ దేవుడు ఆయన ఆశీర్వదించి రాజకీయాల్లో మరిన్ని మంచి పదవులు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన పిన్నమనేని బాబ్జీ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా భాస్కర్ థియేటర్ దగ్గర ఆయన ఆఫీస్ దగ్గర జరిగినాయి. అట్లాగే అసలు పిన్నమనేని కుటుంబం అంటేనే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం. వీళ్ళు ప్రజల్ని ఎవరైతే వీళ్ళ వర్గం నమ్ముకుంటారో వాళ్ళందరికీ వర్గాన్ని కాపాడుకునే వ్యక్తులు, కీర్తిశేషులు మా పిన్నమనేని కోటేశ్వరరావు గారు, అట్లాగే మాజీ మంత్రివర్యులు మా పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు, అట్లాగే అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ గారు పిన్నమనేని బాబ్జీ గారు. ఇలా
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంలో ప్రజల కోసం వాళ్ళ వర్గం కోసం పాటుపడిన వ్యక్తులు. మరి ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు ప్రజల్లో ఉండాలని, మరి దేవుడు భగవంతుడు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పిన్ననేని బాబ్జీ గారు జన్మదిన వేడుకలు మరి ఘనంగా అభిమానమయాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి నేను కూడా నిండు నూరేళ్ళు ఆయుష్ కలగాలని చెప్పి కోరుకుంటూ, మరి బాబ్జీ గారు నిరంతరం కూడా ప్రజాసేవలో ఎన్నేళ్ళుగా మనం చూస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ఇంకా ముందు భవిష్యత్తు కూడా మంచి పదవులు అలంకరించి ప్రజాసేవలో ముందు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఖోఖో పోటీల్లో అండర్-14 మరియు 17 విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఇరువురు బాలికలు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరిగే పోటీలకు ఎంపిక కావడంతో ఆ ఇరువురు క్రీడాకారులను శాసనసభ్యులు వేణుగొండ్ల రాము అభినందించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఖోఖో పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఇరువురు క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది జాతీయ స్థాయి క్రీడాకారులు గుడివాడలో తయారయ్యేలాగా శిక్షణ అందించాలని సందర్భంగా ఎమ్మెల్యే రాము ఖోఖో స్టేట్ ప్రెసిడెంట్ మడక ప్రసాద్కు సూచించారు. అనంతరం ఇరువురి క్రీడాకారులకు ఎమ్మెల్యే సాలువా కప్పి చిరు సత్కారాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరింత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి క్రీడల్లో కూడా విజేతగా నిలవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. రాజస్థాన్ Congratulations, Ra. Congratulations, baby. You are going to nationals. Awesome. Very proud of you. Very well. Very proud, baby. So nice. Congratulations. Make us proud. Okay? Thank you. ఎక్కడ చదువుతున్నారు? డిఏవి పబ్లిక్ స్కూల్. వెరీ నైస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వద్దు తాగండి. అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పినిమినేని బాబ్జీ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు పులిపాక రామ్మోహన్ దాతృత్వంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ నందు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ స్టేడియం మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ విచ్చేసి తొలుత కేకును కట్ చేసి పినిమినేని బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో బాబ్జీ పుట్టినరోజు వేడుకలను ఇటువంటి సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆరవేశ పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు, సోదర సమానుడు పిన్నమనేని బాబ్జీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని మంచి పదవులు పొందాలని, మంచి ఆరోగ్యంగా ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సెంటర్కి నేను మొదటిసారి వస్తున్నాను. ఇక్కడ చూసిన తర్వాత పిల్లల్ని అందరిని చూసిన తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమంలో బాబ్జీ గారు కూడా పాల్గొంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ కూడా వారి తరపున నేను ఇక్కడ ప్రతినిధిగా వచ్చాను. అన్నీ సక్రమంగా బాగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చేసిన రామ్మోహన్ రావు గారికి, మన హరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్, ఆయన ఎంతో మంచి మనిషి. ఆయన్ని అందరూ అజాతశత్రువు అంటారు. మంచి మనసుకు ప్రతిరూపం పిన్నమనేని బాబ్జీ గారు. ఆయన్ని పిన్నమనేని పూర్ణ వీరయ్య బాబ్జీ గారు అని పిలుస్తారు. అందరూ ముద్దుగా బాబ్జీ అని పిలుస్తారు. ఆయన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు అత్యంత సన్నిహితులు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గారు పులిపాక రామ్మోహన్ రావు, ఆయన పిన్నమనేని బాబ్జీ గారికి హరి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ నందు మానసిక చిన్నారి విద్యార్థులకు మనం ఆయన పేరు మీద చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని పులిపాక రామ్మోహన్ రావు అడిగారు.
వెంటనే ఆ విషయం పెనమనేని బాబ్జీ గారికి వచ్చి చెప్పి అసలు మా పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నదానం చేయడం చాలా మంచిది, మంచి కార్యక్రమం చేస్తున్నారని పులిపాక రామ్మోహన్ రావుని అభినందించారు బాబ్జీ గారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మాకు అత్యంత పెద్దలు సన్నిహితులు బాగా మంచి గుడివాడలో మంచి మనిషి మా పర్వతనేని ఆనంద్ గారు, ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీ మాజీ. ఆయన ఈ కార్యక్రమానికి పిలవంగానే ఎంత గంట క్రితమే ఇలా బాబ్జీ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు రావాలి సరే అని వెంటనే హరిగారు నేను వచ్చేస్తాను బయలుదేరారు. ఆయన ఎప్పుడు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘానికి మిత్రమండలి సభ్యులు అందరికీ వెన్నంటూ ఉండి ఆయన మళ్ళీ ప్రతి సంవత్సరం ఆయన ఒక 5 కార్యక్రమాలు చేస్తారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇంకా మా కురువృద్ధులు పెద్దలు భీష్ములు బొగ్గరపు ఆర్యవేశ ప్రముఖులు బొగ్గరపు తిరుపతి గారు, ఇక మా జాజుల తాతారా గారు, మా వాళ్ళు ఇక ఇక్కడికి విచ్చేసిన అందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. పెన్నమనేని బాబ్జీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలో కేక్ కట్ చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ మెయిన్గా 3 రకాలుగా విభజించాలి. ఎందువల్లంటే ఫస్ట్ బాబ్జీ గారి గురించి చెప్పాలంటే ఆయన చిన్న పెద్ద అని లేదు, ఎక్కడ ఎవరు కనపడ్డా బాగున్నామని అంటాడు. అలాంటి బాబ్జీ గారి పుట్టినరోజు చేసుకోవటం మన ఎంతో అభినందనీయం. అలాగనే బాబ్జీ గారి పుట్టినరోజుకు రావటము ఆనంద్ గారు ఆయన ఇంకా మంచి హృదయం గల్లోళ్ళు, ఎవరైనా ఓ హృదయం గల్లోడికి ఇంకో హృదయం గల్లోడి చేస్తే దానికి ఎక్కువ బాగా ఉంటుంది. అలాంటి వారిని ఆనంద్ గారు రావటం చాలా అభినందనీయం. అలా ఇవన్నీ డైరెక్షను ఎవరిని పిలవాలి, ఎలా స్పాన్సర్ చేయాలి అని ఇంకా రోజు టైం టేబుల్ మన హరిగారు ఆ తపనతో ఈ కార్యక్రమం చూస్తారు. ఆయన లోగడ బాబ్జీ గారు మజ్జిగ సలివేంద్రం కూడా ఆయన స్పాన్సర్ చేశారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు బాబ్జీ గారు చేస్తే దాన్ని ఇవాళ దీనికోసం మంచి వేదిక ఎన్నుకున్నారు. వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం మిగతా కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కానీ దీనికి గుడివాళ్ళ ఫస్ట్ ప్రథమంగా ఎక్కువ మంది ఉన్నారు. దీనికి హరిగారు ఇప్పుడు దాదాపు ఒక 20 ప్రోగ్రాంలు ఇక్కడ చేసి ఉంటారు. అలాంటి హరిగారికి ఇంకా ఇక్కడికి వచ్చేసిన హెచ్ఎం అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలకు నమస్కారాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పినమనేని బాబ్జీ గారికి మా సెంటర్ తరపున, మా స్టాఫ్ తరపున, మేనేజ్మెంట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. 1 మరియు 36వ వార్డు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా ఆయనను నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. భాస్కర్ థియేటర్ వద్ద కోలాహలంగా అభిమానులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. టిడ్కో కాలనీకి మాజీ దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని సూచిస్తూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపిన బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.